కాస్మెటిక్స్లోనే ప్రాబ్లం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ మేనేజర్ సార్ చెప్పగానే ఒక్కసారిగా మనీషా ఉలిక్కి పడిపోతుంది. ఏంటి సార్ ఏమంటున్నారు? అవును, మీ కాస్మెటిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ అలానే మనీషా చూస్తూ ఉండిపోతుంది. అసలు అందులో ఏం మిస్టేక్స్ ఉన్నాయని సార్ అలా మాట్లాడుతున్నారేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే, అందులో ఒక మిస్టేక్ కాదు, చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటని ఏమని చెప్పాలి, చాలా ఉన్నాయి. కాస్మెటిక్స్ మీరు అందరికీ కూడా సప్లై చేస్తున్నారు, కానీ మీరు సప్లై చేసే విధానం చాలా రాంగ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయట్లేదు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. సిఎస్ఆర్ నో మేడం, మీరే చెప్పండి. మీరు కాస్మెటిక్స్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్యాక్స్ పే చేయాలి కదా. పైగా మీ కాస్మెటిక్స్ కూడా మేము ఆ కంపెనీని చెక్ చేయాలి, ఎందుకంటే అందులో ఎక్స్పైర్ అయిన క్రీమ్స్ ఏమైనా అందులో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ కంపెనీని సీజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము మీ కంపెనీని చూస్తేనే ఇన్ని మిస్టేక్స్ దొరికాయంటే ఇక మీ కంపెనీకి వచ్చి చెక్ చేస్తే ఇంకెన్ని తప్పులు దొరకాలి అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనీషా ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం, ఏంటి మనీషా, అయినా ఒక్క తప్పు కాదు, ఇన్ని తప్పులా? నువ్వు అసలు కావాలని చేసావా లేదంటే తెలియక చేసావో అర్థం కావట్లేదు. ఇన్ని తప్పులా? ఇప్పుడు సార్కి ఏం చెప్పుకుంటావు? నిజం సార్, అదంతా నాకు తెలీదు. అదంతా తెలియదంటే మేము వదిలిపెట్టమమ్మా, ఎందుకంటే ఇందులో చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. నువ్వు ఏదైనా చేస్తే మాత్రం నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మేము చెప్పింది మీరు చెయ్యాలి, అలాగే మీరు మాతో ఢిల్లీకి రావాల్సి ఉంది అని విధంగా అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి సార్, నేను మీతో ఢిల్లీకా? అవును, మీరు మాతో ఢిల్లీకి రావాలి అని విధంగా చెప్పగానే, ఏంటి మిత్ర, ఏం జరుగుతుంది అని విధంగా అంటూ మిత్ర వైపు మనీషా చూస్తూ ఉంటుంది. ఏంటి సార్, మీతో ఢిల్లీకి తీసుకెళ్ళిపోతారా? ఏదో మీరు మనీషాకి ఛాలెంజ్ చేసినట్టుగా ఇంటి నుండి బయటికి రావాల్సిందే, ఇంటి నుండి వెళ్ళాల్సిందే అని అన్నట్టుగా అలా చెప్తున్నారేంటి సార్? అంటే నిజంగానే మీతో పాటు మనీషాని తీసుకెళ్ళిపోతారా? అవును, తను ఖచ్చితంగా రావాల్సిందే మేడం అని ఈ విధంగా అనగానే ఇక మనీషా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. కానీ ఎన్నో ఉన్నాయి కదా సార్, తనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో కంపెనీస్ ఉంది, అలాగే చాలా పద్ధతి గలరాలు. ఇంకా చెప్పాలంటే ఒకరికి అన్యాయం చేయాలని చూడదు. అలాంటిది కాస్మెటిక్స్లో ప్రాబ్లం అంటే నేను నమ్మలేకపోతున్నాను. తను రాకపోతే మరి ఎలా సార్? ఏముంది, తను రాకపోతే తనని అరెస్ట్ చేసి మేమే ఢిల్లీకి తీసుకెళ్ళిపోతాం అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. ఇక పదండి మేడం, మీరు మాతో పాటు రాక తప్పదు. మిత్ర, ఏదో ఒకటి చేసి ఆపు మిత్ర. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మిత్ర? నాకేం తెలీదు మిత్ర, నాకేం అర్థం కావట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసే నన్ను కాపాడు మిత్ర, నాకంటూ ఎవరున్నారు? నువ్వే కదా మిత్ర అని అంటూ ఉంటే, సార్ ఎంతైనా ఆడపిల్ల కదా సార్, తన గురించి కూడా కాస్త ఆలోచించండి సార్. ఇప్పటికిప్పుడు మీతో పాటు ఢిల్లీ కంటే మీరు ఎన్ని చెప్పినా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు మాతో పాటు వచ్చి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునేదాకా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం. మా గురించి మా పద్ధతులు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు కదా మిత్ర గారు. ఇక మమ్మల్ని ఆపాలని చూడకండి, ఎందుకంటే పైనుండి ఆర్డర్స్ ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు. మేడం, ఇక పదండి, మీరు మాతో రావాల్సిందే. అయ్యో పాపం, మనీషా ఇంత అర్ధాంతరంగా ఇలా ఇల్లు వదిలి వెళ్తుందని అనుకోలేదు. అయ్యయ్యో, సరేలే. అవును మనీషా,
లగేజ్ బ్యాగ్ ఎలాగో సర్దేసుకున్నావా? నీ ప్రాబ్లమ్ని త్వరగా సార్ట్ అవుట్ చేసేసేయ్. లేదంటే అక్కడే ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే అక్కడే ఉండు. లేదు అంటే మంచి అబ్బాయి దొరికినా అక్కడే ఉండేసేయ్. వెల్ విషర్గా నీకు చెప్తున్నాను అని అనగానే ఇదంతా కూడా దీని ప్లానే అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తే మళ్ళీ నేను ఈ ఇంట్లోనే ఉండిపోతాను? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి మనీషా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని సంతోషించేలోగా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందేంటి? ఆంటీ, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేకపోతున్నానండి అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అంతలో మిత్ర కూడా వస్తాడు మనీష దగ్గరికి. ఏంటి మిత్ర, ఏం జరుగుతుంది? నేను నేను ఒక్కదాన్ని నేను ఢిల్లీకి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. నాకు అసలు ఎవరు తెలుసు మిత్ర, నువ్వు నాతో పాటు వచ్చి ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయి మిత్ర, ప్లీజ్ మిత్ర, ట్రై టు అండర్స్టాండ్ అని అంటూ ఉంటే ఇక అంతలో లక్ష్మి ఆ మాటలన్నీ విని ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టుగా చేస్తాము అని అంటూ, సార్, మనీషతో పాటు నేను కూడా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. సారీ సార్, మీరు రాకూడదు మాతో పాటు. ఎందుకంటే ఆ కంపెనీ ఓన్లీ ఒక మనీషాది కాబట్టి మీకు వచ్చే రైట్స్ లేవు. ఇక పదండి మేడం అని అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను రాను, మీరేమైనా చేసుకోండి, నేను మిత్రని వదిలి రాను. మీరు ఏం చేసుకుంటారు? మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం రాను ఇల్లు వదిలి. ఏంటి మేడం, మా రూల్స్ ఎలా ఉంటాయో, ఎంత కఠినంగా ఉంటాయో తెలుసు కదా. మీరు ఎన్ని రూల్స్ పెట్టినా సరే నేను మాత్రం ఈ ఇల్లు వదిలి రాను అని మొండిగా మనీషా మాట్లాడగానే అప్పుడు వెంటనే కావాలని పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇక మనీషా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు. మేడం, ఇంకొద్దిసేపట్లో పోలీసులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు నిన్ను మెడ పట్టుకొని జీబ్లో కూర్చోపెట్టక ముందే మీరే వచ్చి మాతో పాటు వచ్చి కూర్చోండి. లేదు అంటారా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీడియా వస్తుంది, అందరి ముందు మీరు మీ పరువు, మీ హోదా అన్నీ పోతాయి. ఒక్క క్షణం ఆలోచించుకోండి అని అంటూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక మనీష చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంతలో పోలీసులు వస్తారు. యువర్ అండర్ అరెస్ట్ మనీషా అని అనగానే ఇక మనీష చాలా కంగారు పడిపోతూ మిత్ర వైపు చూస్తూ ఉంటారు. మరి మనీష ఢిల్లీకి శాశ్వతంగా వెళ్ళిపోతుందా, మళ్ళీ ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది అప్కమింగ్ ఎపిసోడ్ మాత్రమే. ఇక రేపటి ఎపిసోడ్ నేను అతి త్వరలో అప్లోడ్ చేస్తాను.